హలో ఫ్రెండ్స్, మటన్ దోసకాయ కర్రీ ఎలా తయారు చేయాలనో చూద్దాం. ముందుగా మటన్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టి గిన్నెలో కొంచెం నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని తర్వాత అందులో ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసినాక ఉల్లిగడ్డలు మగ్గినాయా లేదా అని చూసుకొని అందులో మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక తర్వాత కలిపినాక తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. మటన్లో నీరు మొత్తం పోయాక అందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి తర్వాత అందులో కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కలుపుకొని కొంచెం మగ్గాక అందులో వాటర్ పోసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉంటే మటన్ ఉడికిందా లేదా అని చూడాలి. చూసి ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. మా దగ్గర కొత్తిమీర లేదు, వేసుకోవాలి. అందులో తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూడండి ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిందో. దోసకాయ మటన్ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.